ఈ వీడియోలో మా ఊర్లో ఎల్లమ్మ జాతరను మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము, అలాగే మా ఇంట్లో ఏమేమి చేసుకున్నాము అనేదైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అండ్ జాతరలో మేము ఏమేమి కొనుక్కున్నాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ బ్లాగ్స్ 143. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అండి, లాంగ్ వీడియో నా ఛానల్లో. ప్లీజ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ అండి, ఇది ఎల్లమ్మకి కోద్దాం అనేసి మేకనైతే ఇంకా ఒక 4-5 మెంబర్స్ అయితే కలిపి తెచ్చుకొచ్చారండి. ఇంకా ఎల్లమ్మకైతే మొక్కి కోద్దాం అనేసి అదైతే మా ఇంటికన్నే పెట్టారండి. మేమైతే చూసుకుంటాము అన్నట్టుగా. ఇక వాళ్ళైతే వేరే పని మీద అయితే వెళ్ళారు. ఇంకా మా పిల్లలైతే దాంతోనైతే చాలా ఆడుకున్నారండి. చాలాసేపు టైంపాస్ అయితే చేశారు. తర్వాత ఇంకా నేనైతే టిఫిన్లోనికి అయితే లెమన్ రైస్ అయితే చేశానండి. అదైతేనే త్వరగా అయిపోతుంది కదా అండి. మనం బిజీగా ఉన్నప్పుడు లెమన్ రైస్, ఉప్మా ఇవే కదండి మనకు గుర్తొచ్చే టిఫిన్స్. ఇంకా నేనైతే లెమన్ రైస్ అయితే చేశాను. తర్వాత ఇల్లంతా నీట్గా ఊడ్చి నేనైతే ఫ్రెష్ అప్ అయితే పూజ చేసుకుందాం అనేసి ఈ పూజనైతే చేసుకున్నానండి. పూజ చేసుకుంటుంటే మా చిన్న పాప కూడా వచ్చి మమ్మీ జేజా మమ్మీ జేజా అంటుంటే తనను కూడా ఇక ఎత్తుకొని ఇక మొక్కిచ్చారండి. అట్లా అయితే ఇక టైంపాస్ చేసాము. ఇంకా నేను పూజ చేసుకున్న తర్వాత అయితే ఇక టిఫిన్ చేసా, లెమన్ రైస్ చేశా కదండి. మా అక్క పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా వాళ్ళకి పెట్టేసి మా చిన్న పాపకి అయితే తినిపించానండి. తనకు తినబెట్టిన తర్వాత నేను కూడా తిన్నాను. ఇంకా 12 అలా అవుతుంది. అమ్మనైతే ఇక బోనం అయితే పూజిస్తుందండి. ఇంకా అమ్మకి నైవేద్యంగా అయితే అన్నం వండి పెట్టింది. ఇంకా దాన్నైతే డెకరేట్ చేస్తుందండి. తర్వాత ఇక్కడ మటన్ అయితే మాకు 2 కేజీస్ పైన వచ్చిందండి. బోటి కూడా ఉందండి. ఇక బోటిని కూడా పక్కకు పెట్టి మటన్ అయితే వండుదాం అనేసి ఇక డాడీ అయితే నన్ను మిర్చి అయితే కోయమన్నాడండి. నేను ఇక్కడ మిర్చి ఆనియన్స్ అయితే కోస్తున్నాను. నాకు కొయ్యడం అయిన తర్వాత డాడీ అయితే ఇక వంట అయితే చేస్తున్నాడండి. సాయంత్రం హడావిడి లేకుండా ఇంకా ఆఫ్టర్నూనే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా నాన్న అక్కడ వంట చేస్తుంటే నేనైతే ఇక సాయంత్రం పెట్టుకుందాం అనేసి మా చెట్టుకైతే చాలా పూలు అయితే పూసాయండి. ఇంకా నేను పూలు వెళ్తున్నాను. 3 అలా అవుతుంది. ఇంకా అమ్మ అయితే నడవలేదు కదా అనేసి డాడీ అయితే ఇక బైక్ మీదనే తీసుకెళ్తున్నాడు. బోనం అయితే ఆమెకి కూర్చోవడానికి కూడా రావట్లేదండి, అంత నీ పెయిన్ ఉంది. ఆపరేషన్కి ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆపరేషన్ అయితే ఇంకా పెండింగ్ అయితే ఉందండి. అన్నీ సెట్ అయిపోతే ఈ ఎల్లమ్మ తల్లి దయ వల్ల అన్నీ సెట్ అయితే బాగుంటుందండి. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అమ్మ కాళ్ళకు గుడికి వెళ్తుంది కదా అనేసి కాళ్ళకు పసుపు పెట్టుకుంటే మిగిలింది ఆ బౌల్ అక్కడే పెడితే ఇక మా పిల్లలు అయితే ఆ పసుపు రుద్దుకొని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న పాప అయితే చాలా ఎగ్జైట్ అయిందండి. ఇంకా ఇదైతే సాయంత్రం క్లిప్ అండి. ఇంకా నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎవరు రాకముందే వెళ్ళామండి. అందరు వచ్చాక వెళ్తే ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు ఊర్లోనే ఉన్నారండి బోనం ఎత్తుకొని. ఇంకా మేమైతే వచ్చేసాము. మేము టెంపుల్కి వచ్చినాక 1/2 అవర్ కల్లా అయితే బోనాలు అయితే వచ్చాయండి. చాలా సేపు వెయిట్ చేసాము కానీ ఇంకా 1/2 అవర్ తర్వాత వచ్చారు. ఇక ఇక్కడ పంబాలైన అయితే గావు పడతాడండి. గావు ఎలా పడతాడంటే మేకను తన మెడ మీద వేసుకొని అయితే 3 చుట్లు అమ్మవారి చుట్టూ తిరుక్కుంటూ మేకనైతే పళ్ళతోనైతే కొరుకుతాడండి. ఇదైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తర్వాత గావు పట్టిన తర్వాత బోనాలు అయితే ఒక 3 చుట్లు అయితే ఇలా అమ్మవారి చుట్టూ అయితే తిరుగుతారండి. మేము వచ్చిందంటే చాలండి ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేస్తామండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద పండగలాగా జరుగుతుందండి. చాలామంది చుట్టాలు వస్తారు. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. 3 చుట్లు ఇలా తిరిగిన తర్వాత అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పిస్తారండి. మేమైతే మే ఎప్పుడు వస్తుందా, సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తామండి. ఎందుకంటే చాలా బాగుంటుందండి, చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా వీడియోలో ఎంతమంది వచ్చారో. ఇంకా మేమైతే ఇంకా జాతరలో బొమ్మల షాప్స్ కూడా పెట్టారండి. ఇంకా మా పిల్లలకు కావాల్సినవి అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఎలా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎలాగ సెలబ్రేషన్ చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.